Hello, good evening. Welcome to ARS News Channel. అమరావతి, కుప్పం, పలాసకు కేంద్రం శుభవార్త, మోదీకి థాంక్స్ చెప్పిన చంద్రబాబు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోద ముద్రపడింది. ఇందులో పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాలు ఉన్నాయి. అయితే కొత్తగా ప్రకటించిన విద్యా సంస్థల్లో 4 ఏపీకి కేటాయించారు. వీటిని చిత్తూరు, శ్రీకాకుళంతో పాటు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. హైలైట్: దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్కు 4 కేటాయించిన కేంద్రం. మోదీ, ధర్మేంద్ర ప్రధాన్లకు ఏపీ సీఎం ధన్యవాదాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం ముద్రపడింది. ఇందులో పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాలు ఉన్నాయి. అయితే కొత్తగా ప్రకటించిన విద్యా సంస్థల్లో 4 ఏపీకి కేటాయించారు. వీటిని చిత్తూరు, శ్రీకాకుళంతో పాటు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపు వంటివి ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇందులో 8 తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్కు 4, తెలంగాణకు 4 ఏర్పాటు చేస్తారు. ఏపీకి కేంద్రీయ విద్యాలయాలను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లకు ఏపీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. అంతేకాదు, గతంలో జరిగిన తప్పిదాలు కూడా సరిచేయడానికి అవకాశం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం మా రాష్ట్రంలో ఇంతకు ముందు విస్మరించిన ప్రాంతాలలో నాణ్యమైన విద్యా అవకాశాలను గణనీయంగా పెంచడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల పెరుగుతున్న అవసరాలను కూడా తీర్చుతుంది అని ఈ మేరకు ఎక్స్, ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను ట్యాగ్ చేశారు. రాజధాని అమరావతి, శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 కలిపి మొత్తం 4 చోట్లు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో మంగసముద్రం, బైరుగానిపల్లె, కుప్పం మండలం, శ్రీకాకుళం జిల్లాలోని పలాస, అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సైతం 4 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో 4 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త కేంద్రీయ విద్యాలయాల కోసం మొత్తం 5,862 కోట్లను కేంద్రం కేటాయించింది.